హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ రాజా. సో ఇవాళ మనం రివ్యూ మూవీ దురంధర్ స్టారింగ్ రణ్వీర్ సింగ్ ఇన్ ద లీడ్ రోల్స్. సో ఈ మూవీ December 5th రిలీజ్ అయింది. సో నాకు తెలుసు ఇది చాలా లేట్ రివ్యూ. నేను ఈ మూవీ చూసాక నిజంగా నా వ్యూస్ నేను పెడదాం అనుకున్నాను ఖచ్చితంగా. సో నాకు ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఒకసారి చూడొచ్చు అన్నట్టు అనిపించింది. మరీ బయట సూపర్ అన్నట్టు అంత కాకపోయినా కానీ ఖచ్చితంగా తీసే పారే సినిమా అయితే కాదు, మనం పెట్టిన డబ్బులకి ఖచ్చితంగా వర్త్ అయిన సినిమా. సో నాకు ఈ మూవీలో ఫస్ట్గా అనిపించిన పాజిటివ్స్ చెప్తాను. సో ఈ మూవీలో బేసిక్గా 8 చాప్టర్స్ ఉంటాయన్నమాట. ఇది మూవీ అన్నదానికన్నా ఇది ఒక వెబ్ సిరీస్ కైండ్ ఆఫ్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. సో ఎవరికైతే వెబ్ సిరీస్ బాగా అలవాటై ఉంటుందో వాళ్ళకి మూవీ ఖచ్చితంగా నచ్చేస్తుంది. సో అది నాకు కొత్తగా కూడా అనిపించింది, ఒక సినిమా వెబ్ సిరీస్ ఫార్మాట్లో ఉండడం. మెయిన్ ఆ 8 చాప్టర్స్లో నాకు 3rd చాప్టర్, 6th చాప్టర్ అండ్ 8th చాప్టర్, ఈ 3 చాప్టర్స్ చాలా నచ్చాయి. చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది ఈ 3 చాప్టర్స్. అండ్ ఈ సినిమాకి వచ్చిన మెయిన్ పాజిటివ్ వచ్చేసి రియాలిటీ అనమాట. సో మనం చూసిన బేసిక్ చాలా స్పై థ్రిల్లర్స్ చూసాం. ఇప్పుడు చూసుకుంటే వైఆర్ఎఫ్ స్పై యూనివర్సే ఉంది. అందులో ఏముంటుందంటే హీరోస్ అందరూ వన్ సైడ్ అయిపోద్ది అనమాట. హీరోస్ అందరూ ఇంక డైరెక్ట్ వెళ్ళిపోతారు, ఒక్కొక్కరిని వేసుకొని వచ్చేస్తారు, చాలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటారనమాట. కానీ ఇందులో అలా ఉండదు. సో ఇది బేసిక్గా ఈ సినిమా తీసిందే ట్రూ ఇన్సిడెంట్స్ మీద. సో అందువలన ఏమో కానీ, అంటే హీరో కూడా ఒక కామన్ మ్యాన్, అంటే నిజంగా స్పై వెళ్ళి అక్కడ స్పై ఎలా కష్టపడతారు, అసలు గ్యాంగ్లోకి ఎలా వెళ్తారు, ఫైట్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఏదో టప్మని ఒక్కసారి కొట్టగానే 10 మంది ఎగిరిపోవడాలు, 2-3 ఎగిరిపోవడాలు అలా ఏమీ ఉండదు. చాలా రియలిస్టిక్గా డిజైన్ చేశారు ఫైట్స్ కూడా. అండ్ స్టోరీ ప్రొసీడింగ్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అంటే ఏవో సినిమాటిక్ డైలాగ్స్ అవే ఉండవు. చాలా క్యాజువల్ కాన్వర్జేషన్స్, నిజంగా ఒకవేళ అక్కడ ఎలా అయితే మాట్లాడుకుంటారో అలానే ఉంటుంది. అండ్ ఈ మూవీలో నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే లొకేషన్స్. సినిమా ఖచ్చితంగా పాకిస్తాన్లో అయితే షూట్ చేయలేరు, కానీ ఆ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా పాకిస్తాన్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో ఇవి వచ్చేసి పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్లోకి వస్తే, మెయిన్ నెగిటివ్ మూవీలో చాలా స్లోగా ఉంటుంది. అంటే మూవీలో మంచి సీన్స్ ఉన్నాయి, ఇట్ హ్యాజ్ ఇట్ మూమెంట్స్, కానీ మళ్ళీ వెంటనే చాలా స్లో అయిపోద్ది. ఆ డ్రామా అనేది అంత గ్రిప్పింగ్గా రాసుకోలేదు అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ 2 అవర్స్లో నాకు చాలాసేపు ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మళ్ళీ ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, కానీ ఫస్ట్ హాఫ్ 2 అవర్స్ ఉంటుంది లిటరలీ. ఆ 2 అవర్స్లో చాలాసేపు ల్యాగ్ అనే అనిపించింది, కానీ సీన్స్ బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి లవ్ ట్రాక్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. అనవసరంగా అంటే స్టోరీకి మధ్యలో డిస్టర్బెన్స్ అనిపించింది, అది కొంచెం ట్రిమ్ చేసి ఉన్నా బాగున్ను. అండ్ థర్డ్ నెగిటివ్ వచ్చేసి సినిమాకి పార్ట్ 2 అనౌన్స్ చేశారు. నాకు అది ఎందుకో నచ్చలేదు. అంటే 3.5 అవర్స్ కూర్చోబెట్టారు ఆల్రెడీ థియేటర్లో, మళ్ళీ పార్ట్ 2 19th March 2026 రిలీజ్ డేట్ కూడా వేసారు. అంటే ఇంతసేపు కూర్చొని కూడా మళ్ళీ పార్ట్ 2. ఇంకా అంటే 3.5 అవర్స్ రన్ టైం తీసుకొని కూడా ఆ స్టోరీ కంప్లీట్ చేయలేకపోయారు. 3.5 అవర్స్ రన్ టైం అవసరం లేదు, చాలా ట్రిమ్ చేయొచ్చు సినిమాలో. మరి ఎందుకు ఈ 2 పార్ట్స్ ఫ్యాంటసీ మధ్యన చాలా ఎక్కువ అయిపోయింది బయట. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, రణ్వీర్ సింగ్ గారు ఆయన చాలా బాగా చేశారు. ఆయన ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ముందుగానే చాలా చేశారు, అండ్ ఇందులో కూడా చాలా బాగా చేశారు. ఆ స్పై, ఆ కామ్నెస్ని అదంతా బాగా చూపించారు. అండ్ నెక్స్ట్ మెయిన్ అక్షయ్ ఖన్నా గారు, ఆయన చాలా బాగా చేశారు. ఆ విలనిజం కానీ, ఆ పాకిస్తాన్ ఆ నాయకుడు కానీ, అది అంతా చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ సంజయ్ దత్ గారు పోలీస్ ఆఫీసర్ రోల్లో చాలా బాగా చేశారు. అండ్ మాధవన్ గారు, ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పే ముందు ఆయన లుక్, అసలు మాధవన్ గారిని గుర్తుపట్టలేకపోయాను నేను చాలాసేపు. తర్వాత ఎంతోసేపటికి అర్థమైంది అలాంటి లుక్. నిజంగా లుక్ మాత్రం చాలా బాగుంది, అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు ఆయన. అండ్ హీరోయిన్ సారా, ఆవిడకి ఇచ్చిన రోల్లో ఆవిడ బాగానే చేసింది. అండ్ నెక్స్ట్ ఈ సినిమా ఎడిటింగ్ ప్యాటర్న్ నాకు చాలా నచ్చింది. ఎస్పెషల్లీ అదే చెప్పాను కదా, వెబ్ సిరీస్ ఫార్మాట్లో ఎడిట్ చేశారు. సో నాకు అది చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ కెమెరా వర్క్ నిజంగా చాలా బాగుంది సినిమాలో. ఆ పాకిస్తాన్ని మనకు చూపించారు, నిజంగా పాకిస్తాన్లో ఉన్నట్టే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో నేను బీజిఎం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్యన ఏదైనా వైలెన్స్ సీన్కి లేకపోతే ఒక ఫైట్ సీన్కి లౌడ్ బీజిఎం అందరూ ఇచ్చేస్తున్నారు, అది ఒక తెగ అలవాటు అయిపోయింది. కానీ ఈ మూవీలో అలా ఉండదు. ఆ సీన్కి తగ్గ బీజిఎం దానికి ఉంటుంది. వైలెంట్ సీన్ ఉంది కదా అని హెవీ బీజిఎం ఏం లేదు. నాకు అది బాగా నచ్చింది సినిమాలో.
అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ ఆదిత్య దార్ గారు, ఈ స్పై థ్రిల్లర్ని ఆయన తీయడంలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. జస్ట్ కొంచెం రన్ టైంని ట్రిమ్ చేసి ఆ కొంచెం డ్రామాను కొంచెం బాగా బిల్డ్ చేసి ఉంటే ఇంకా బాగుండు. బట్ ఖచ్చితంగా తీసి పారేసే సినిమా అయితే కాదు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఒక మంచి స్పై థ్రిల్లర్ చూడాలని ఉంటే, మీరు కనుక యాక్షన్ లవర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళిపోండి. అంతేగాని మేము వీక్ హార్టెడ్, ఈ వైలెన్స్ సినిమాలు అంటే మాకు నచ్చవు అంటే మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇందులో వైలెన్స్ చాలా హెవీగా ఉంటుంది. సో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. అండ్ మా రేటింగ్ వచ్చేసి 3.5/5. మీకు కనుక మా రివ్యూ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు కనుక మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద రివ్యూ.